నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. ఇప్పుడున్న ఫాస్ట్ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న పిల్లల నుంచి యువకుల నుంచి మధ్య వయస్కుల నుంచి వయసైన వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందండి. ఏంటో చెప్పనా? మీకే ఈ పాటికి కొంచెం ఐడియా వచ్చుండొచ్చు ఏంటది అని. అయినా నేను చెప్తాను వినండి. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఈ స్ట్రెస్ అనేది ఎంత కామన్ అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఆ స్ట్రెస్ అనేది ఎందుకు అనంటే కొందరు పిల్లల్లో, నేను చూసినటువంటి పిల్లల్లో వాళ్ళ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే స్ట్రెస్, ఆ తల్లి ఒత్తిడికి లోనే ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ కడుపులో నుంచే పాపం ఏమీ తెలియని, అన్యం పుణ్యం తెలియని ఆ పసిబిడ్డ కడుపులోంచే స్ట్రెస్ అనే దాన్ని తీసుకొని వస్తుంది. ఇంకొందరు ప్రెగ్నెన్సీలో అలాంటివి ఏమీ లేదు అంటే వాళ్ళు పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్తూ లేదా ఫోన్ అడిక్షన్ ఉంటే, ఫోన్ వద్దంటే, అలాంటప్పుడు ప్రతిదానికి స్ట్రెస్సేనండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వయసుకి తగినట్లు స్ట్రెస్ అనేది అయితే కామన్. ఒత్తిడి లేకుండా ఎవరున్నారు కదూ? ఈ ఒత్తిడి అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, మీ ఆరోగ్యంలో ఏమైనా సమస్య ఉందా? ఒత్తిడి, స్ట్రెస్ వచ్చేసింది. ఇక ఇంట్లో ఎవరితోనైనా ఎప్పుడు పోట్లాడుతున్నారా? స్ట్రెస్ వచ్చేసింది. మీకు పెళ్ళి కాలేదా? స్ట్రెస్. పిల్లలు పుట్టలేదా? స్ట్రెస్. ఇంకా ఇలా డబ్బు లేదా? స్ట్రెస్. ప్రతి దానికి ఈ మధ్యనైతే చిన్న చిన్న వాటికి కూడా స్ట్రెస్సేనండి. బస్సుకి వెయిట్ చేస్తున్నారు, రాలేదా? స్ట్రెస్. ఇక మీరు వెహికల్లో వెళ్తున్నారు, అది రిపేర్ అయిపోయిందా? స్ట్రెస్. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్కి స్ట్రెస్, గ్యాస్ వల్ల. ఇలా స్ట్రెస్ అనేది అయితే ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఇలా? ఎందుకంటే మీ లోపల ఉంది ఆ ఎమోషన్, దాన్ని మీరు అట్రాక్ట్ చేసేస్తున్నారు. ఈ స్ట్రెస్ని మీరు లోపల పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు మీ దగ్గర ఒక బలూన్ ఉందనుకుందాం. ఆ బలూన్ని మీరు ఉఫ్ఫని ఊదుతున్నారు మీ నోటి నుంచి. ఎంత ఊదగలరు మీరు? ఉఫ్ఫని ఊదుతూ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఫుల్గా గాలి నిండుకుంటుంది. గాలి నిండుకున్న తర్వాత డమ్ అని బ్లాస్ట్ అవుతుంది, మీరు ఇంకా దాన్ని ఊదుతూ ఉంటే కదూ. అలాగే అది ఎంత కెపాసిటీ ఉందో అంతే అది హోల్డ్ చేసుకుంటుంది గాలిని. ఆ కెపాసిటీ కన్నా ఎక్కువ మనం నింపాలని చూస్తే పగులుతుంది. ఎగ్జాక్ట్లీ అలాగే ఈ స్ట్రెస్ కూడా మనలో అక్యుములేట్ అవుతూ మనలో ఆల్రెడీ ఉంది. చాలదన్నట్టు ఇంకంతా అట్రాక్ట్ చేసేస్తున్నాము. ఇన్నర్ చైల్డ్లో ఉన్నది చాలదు అన్నట్లు. సో ఈ అట్రాక్ట్ చేస్తూ ఏమైపోతుంది, మనలో స్ట్రెస్ అనేది వస్తూ ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అన్ని పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే త్వరగా లేవాలి అని ఉంటుంది, లేవలేకపోతుంటారు. ఈ పని చేయాలి అని ఉంటుంది, తర్వాత చేస్తా, రేపు చేస్తా, ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆరోగ్యంలో ఏదో ఒక తొందర, ఇలాంటివన్నీ మీకు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ మిమ్మల్ని అదిమేస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువైనప్పుడు అది కూడా మీలో బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మీ శరీరంలో ఏ భాగంలో వీక్నెస్ ఉందో అక్కడ వెళ్ళి కూర్చొని మీకు పెయిన్గా అది వస్తుంది కొందరికి. ఇంకొందరికి ఆ స్ట్రెస్ ఎక్కువగా, ఈ ఒత్తిడి ఎక్కువైపోయి అది ఆందోళనగా మారిపోతుంది. ఈ ఆందోళన కూడా ఎక్కువైపోయి అది డిప్రెషన్ దాకా వెళ్ళిపోతుంది. ఎందుకండి? ఎందుకు ఆ డిప్రెషన్ వరకు ఎందుకు వెళ్ళాలి? మీరు పెట్టుకున్న ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసేయచ్చు కదా. అందుకని మీకు మీలో ఉన్న ఒత్తిడిని రిలీజ్ చేయడానికి, హెల్ప్ చేయడానికే నేను ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. సో మీలో కనుక ఒత్తిడి ఉంటే, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒత్తిడి అనేది ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇదే మార్చి 30వ తారీఖు నుంచి 6 రోజులు స్ట్రెస్ రిలీఫ్ వర్క్షాప్ చేస్తున్నాను. 6 రోజులు. సో ఈ వర్క్షాప్లో మీలో స్ట్రెస్ ఎప్పటి నుంచి వచ్చినా దాన్ని రిలీజ్ చేసేది జరుగుతుంది. సో ఇలా రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా వర్క్షాప్స్ ఎలా ఉంటుందో తెలియదు కదూ, దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటుందో అది కూడా తెలియదు కదూ. మీకు ఇప్పుడు చూపిస్తా. రీసెంట్గా నేను 11 రోజుల సెల్ఫ్ లవ్ వర్క్షాప్ చేశాను. చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళు వచ్చిన ఆ సెల్ఫ్ లవ్ వర్క్షాప్ ఎలా జరిగింది అని డే 1 మీకు వీడియో ఇప్పుడు పెడతాను, చూడండి ఎలా స్టార్ట్ అయింది అనేది. తర్వాత లాస్ట్లో రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను, చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు.
సో ఇప్పుడు సెల్ఫ్ లవ్ వర్క్షాప్ చూద్దామా? సో సెల్ఫ్ లవ్ 11 days సెల్ఫ్ లవ్ వర్క్షాప్ కి మీకు అందరికి స్వాగతం, వెల్కమ్. సో మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఇది ఊరికే కాదు, మీ గురించి మీరు తెలుసుకోవాలని యూనివర్సే మిమ్మల్ని ఇక్కడి వరకు వచ్చేలాగా చేసింది. సో మనం స్టార్ట్ చేసేదానికన్నా ముందు మీరు స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోండి. ఏంటంటే మీరు ఇక్కడ ఊరికే రాలేదు. ఇందాక నేను చెప్పినట్లు మీ లోపల ఏదో ఉంది, అది మిమ్మల్ని మీరు ప్రేమించాలని తహతహలాడుతోంది. అది ఏంటి అంటే మీ ఆత్మ మీ ప్రేమ కోసం తహతహలాడుతోంది. కాబట్టే ఇలాంటి ఒక చోటుకు మీరు ఇక్కడున్న అందరూ రాగలిగారు. మనల్ని మనం నిందించుకోకుండా మనల్ని మనం గుర్తించడం ఎలాగా అని నేర్చుకోబోతున్నాం. ఏం చేస్తామంటే యూజువలీ మనమంతా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ప్రేమించమంటే హ్యాపీగా ప్రేమిస్తాం. కానీ మన వరకు వచ్చేసరికి మనల్ని మనం ప్రేమించాలి అంటే అందరూ ఇలా చుక్కలు చూస్తారు, ఎలా ప్రేమించాలి నన్ను నేను ఎలాగా అని. సో అందుకని ఎవరికి అర్థం కావడం లేదు. సో యూజువల్లీ ఏం చేస్తారు, సెల్ఫ్ లవ్ అంటే ఎప్పుడు సెల్ఫ్ లవ్ కావాలనుకుంటారు? ఎనర్జీ ఫుల్ డ్రైన్ అయిపోయినప్పుడు, చాలా నిరాశతో ఉన్నప్పుడు, చాలా భావోద్వేగమైన నొప్పులు బాధలు పడుతున్నప్పుడు, లేదా అందరికి ఎక్కువగా ఇస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళ లోపల ఒక ఖాళీ ఫీలింగ్ ఉంటుంది, ఎంప్టీనెస్ అనేది ఉంటుంది. అందరి గురించి ఆలోచిస్తారు, అందరి బాగోగుల గురించి ఆలోచిస్తారు. కానీ మీ వరకు వచ్చేసరికి ఇక్కడ ఒక మనిషి ఉంది, ఆ మనిషికి ఒక ప్రేమ అవసరం ఉంది అనేది మర్చిపోతారు. అప్పుడు ఇక్కడ లోపల ఒక ఖాళీ అనేది ఉంటుంది, ఎంప్టీనెస్ అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీతో మీరే కనెక్టెడ్ గా ఉండరు. అప్పుడు మీ పక్కన ఎవరైనా వచ్చి కూర్చున్నా గానీ మీతోనే మీరు కనెక్టెడ్ గా లేనప్పుడు మీ పక్కన వచ్చి ఎవరైనా కూర్చుంటే మీ నుంచి ఆ లోన్లీనెస్, ఎంప్టీనెస్ అనే వైబ్రేషన్ నే పాస్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు కూడా మీతో మాట్లాడాలనిపించదు. వాళ్ళకి కూర్చుంటే ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అన్నట్లు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్ నే కదా మీరు పాస్ చేస్తుంటారు, లేచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అదే మీతో మీరు కనెక్టెడ్ గా ఉంటే అప్పుడు మీరు రిలీజ్ చేసే ఆ వైబ్రేషన్, అందులో ఒక ప్రేమ అనేది ఉంటుంది. అప్పుడు ఎవరైనా వాళ్ళకి మీతో కూర్చొని మాట్లాడాలి అని అనిపిస్తుంది. సో ఈ రోజు మనము ఏ టెక్నిక్లు చేయడం లేదు, మనం ఈ రోజు ఫుల్ క్లారిటీ తెచ్చుకోబోతున్నాం. యాక్చువల్ గా సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, ఎందుకు అనే క్లారిటీ. ఎందుకంటే ఈ ఒక్క క్లారిటీ లేకుండా మనం ముందుకెళ్తే అది ఏమి యూజే ఉండదు. మన ఫోకస్ మొత్తం టెక్నికల్ మీదే ఉంటుంది, కానీ ఎందుకు చేస్తున్నాము, చేస్తే ఏమవుతుంది, ఇలాంటి అవేర్నెస్ లేకుండా పోతుంది మనకి. కాబట్టి అర్థం చేసుకునేది కరెక్ట్ గా అర్థం చేసుకునేస్తే తర్వాత ముందు స్టెప్ ఈజీ అయిపోతుంది. అందుకని మనల్ని మనం అర్థం చేసుకోబోతున్నాము ఈ రోజు. చూసారు కదండి, ఇలా మొదలైంది డే 1 సెల్ఫ్ లవ్ వర్క్షాప్, 11 రోజుల వర్క్షాప్. ఆ డే 1 ఎన్ని విషయాలు తెలుసుకున్నారు అంటే వాళ్ళకి మైండ్ ఓపెనింగ్ లాగునింది. ఇన్నున్నాయా సెల్ఫ్ లవ్లో? సెల్ఫ్ లవ్ అంటే ఏంటో ఊరికే నన్ను నేను ప్రేమించుకోవడం, మిర్రర్లో చూసుకుంటూ ఐ లవ్ యూ అనుకోవడం అంతే అనుకున్నాను అని వాళ్ళకి ఆ డౌట్ వచ్చేంత విషయాలు వాళ్ళకి తెలిసింది. ఈ స్ట్రెస్ రిలీఫ్ వర్క్షాప్లో కూడా అలాగే ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది 11 రోజులు చేసిన తర్వాత లాస్ట్ డే రిజల్ట్స్ ఎలా వచ్చిందో చూద్దామా? రండి చూద్దాం. అనసూయమ్మ అన్మ్యూట్ చేయండి, వినిపించడంలే, అన్మ్యూట్. ప్లీజ్ ఫర్గివ్ మీ మేడం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మేడం. నేను చాలా మంచిగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను మేడం. మేడం చెప్పినట్టు చాలా హాయిగా ఉండి మంచిగా వింటుంటే చేంజెస్ వచ్చింది. మీ వాయిస్ ఎప్పుడెప్పుడు వినాలా, ఎప్పుడెప్పుడు మీ క్లాస్ వినాలా అని చాలా తహతాలు ఆడుతుంటది నాకు మనసు. చాలా హాయిగా ఉంటుంది మేడం మీతో మాట్లాడుతుంటే, మీరు క్లాస్ చెప్తుంటే చాలా బాగుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఆరోగ్యం కూడా పర్వాలేదు మేడం, బాగుంది. సావిత్రిలో ఎలాంటి చేంజ్ వచ్చింది? ఈ క్లాస్ కోసం వెయిట్ చేస్తాం మేడం, 7 గంటల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం టైం కోసం. మీ మాటలు వినాలి, చాలా తహతాలు ఆడుతుంటాం మేడం. మీరు చెప్తుంటే అదొక ఆనందంగా ఉంటుంది మేడం. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను.
మేడం చాలా హాయిగా ఉంటుంది మాట్లాడుతున్నంతసేపు ఉమ్. మర్చిపోయి చాలా బాగుంటుంది. సావిత్రి ఎలా ఉంది? తనలో ఎలాంటి చేంజ్ వచ్చింది? ఇది కూడా బాగానే ఉంది మేడం. ఆమె చెప్పలేదు ఎక్కువగా అదే మాట్లాడలేదు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. అవును, చాలా బాగుంటాం, చాలా బాగున్నాం కూడా. మీరు ఎప్పుడు మాకు ఇట్లనే మీరు హీలింగ్ ఇయ్యాలా. నేను చాలా ఆనందంగా ఉంటున్నాను మేడం. మీ మాటలు ఎప్పుడెప్పుడు వినాలా అని ఒక వరం లాగాను, నువ్వు ఒక ఆనందంగా ఉంటుంది మేడం మీతో మాట్లాడుతుంటే. మీ క్లాస్ కి మీ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆనందంగా ఉండండి, ఎప్పుడు సంతోషంగానే ఉండండి, నవ్వుతూ. వరలక్ష్మి, ద బోల్డ్ లేడీ. I'm sorry, please forgive me. Thank you, love you, Amma. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ. సెల్ఫ్ లో క్లాస్ అటెండ్ అయ్యాక కొన్ని టాపిక్స్ తెలుసుకున్నాను. ఎలాగ ఏంటి, మనల్ని మనం ఎలాగ చూసుకోవాలి, ఎలాగ ఉంచుకోవాలి అనేసి అని చాలా నేర్చుకున్నాను కొన్ని సబ్జెక్ట్స్. ప్లస్ కాన్ఫిడెంట్ బాగా వచ్చింది. చిత్రమ్మ చెప్పినట్టు పట్టుదల అనేది బాగా వచ్చింది. ఇది చెయ్యాలంటే అది కూడా నేను చేసేయాలా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు లక్సంబర్గ్ వెళ్తే హాయిగా వెళ్ళి హాయిగా జాబ్ చేసుకుని పిల్లల్ని చూసుకోగలరనే నమ్మకం ఇంకా బాగా పెరిగిందా మీకు? ఖచ్చితంగా వచ్చిందమ్మా. ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ వస్తే మనం ఏ బౌండరీలో ఉన్నాం టక్కని అది గుర్తు చేసుకుంటా. అప్పుడు ఒక రిలీజ్ అయినట్టు అదొక మైండ్ సెట్ ఫ్రీ అవుతుందమ్మా. ఆ బౌండరీస్ మాత్రం నేను అది క్యాచ్ చేస్తా. ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ మనకి ఆపోజిట్ ఏదైనా ఒక భయము, బాధ, కోపము ఏదో వచ్చినప్పుడు మనం ఏ బౌండరీస్ లో ఉన్నామో అనేసి అని అదొక థింక్ చేస్తా ఫస్ట్ కామ్ గా. అప్పుడు అదొక రిలీజ్ అయినట్టు హ్యాపీగా ఉంటుంది. సో మీలో నేను ఈ మేజర్ చేంజ్ చూసాను. మీ అమ్మ చెప్పినట్లు ఆ రోజు ఇంకా కూడా కోపం ఉంది అన్నారు, ఇంకా అది కొంచెం ఉండేది. ఇక్కడ నుంచి దాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. దాన్ని మీరు కోపం వచ్చినప్పుడు దాన్ని అక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని దాన్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం మీ అమ్మ చెప్తారు వచ్చి క్లాస్ లో, గ్రూప్ హీలింగ్ క్లాస్ లోకి వచ్చి చెప్తారు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని. యాక్చువల్లీ ఎక్కువ కూడా మాట్లాడకపోనమ్మా. నేను నా కామ్గా ఉండాలనిపిస్తుంది అప్పటికి. ఎప్పుడు అలాగే ఉండాలనిపిస్తుంది, కామ్నెస్ గా ఉండాలి. ఏదో ఏంటి ఏంటి అనేసి అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఎత్తుకుంటున్నాను. అది ఏంటి అని వెతుక్కోకుండా నేను ఏం చేయాలి అనే క్లారిటీ తెచ్చుకొనేసేయండి, అది చాలు. అంటే మనం ఒకసారి మనం స్పిరిచువల్ అవేకనింగ్ అయిపోతే అంతే, సైలెంట్ అయిపోతాము, ఎక్కువగా మాట్లాడము, ఆలోచిస్తాము, ప్రతి ఒక్కటి అనలైజ్ చేస్తాము. అలాంటి మార్పులు జరుగుతుంది మనలో. హ్యాపీ ఇక్కడ నుంచి, అవును, ఇక్కడ నుంచి మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ కి. అంతా మీరు అనుకున్నట్లు ఇంకా బాగా జరుగుతుంది. డోంట్ వరీ. దేవి గారు అన్మ్యూట్ చేయండి. I am sorry. Please forgive me. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. I love you. నాలో బాగా కొంచెం మార్పు వచ్చింది. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ కూడా మళ్ళీ ఒకసారి నా మీద నేను ఏంటి, ఎక్కడ జారిపోతున్నాను ఏంటి అన్నది తెలుస్తుంది. కానీ సెల్ఫ్ లవ్ చెప్పారు కదా మీరు, అది నేను ఇప్పటివరకు ఎప్పుడు పాటించలేదు. అది బాగుంది. ఇవాళ మీరు చెప్పిన క్లాసు నిన్నటిది కూడా చేయించారు కదా మేడం, అదొకటి. అది చేయటం వలన నాకేంటంటే స్థిరత్వం అని చెప్పారు కదా ఒక దగ్గర, నేను ఎక్కడ ఆగాలి అనేది కూడా తెలిసినట్టుంది. ఇవాళ మీరు చెప్పినవి కూడా, మీరు ఇందాక ఒక వీడియో చూసాను, దాంట్లో 7 points చెప్పారు మీరు. అది చాలా బాగుంది. చూశారు కదండి ఎలా వచ్చింది రిజల్ట్స్ అని. ఎంత అద్భుతమైన చేంజ్ వచ్చింది డే 1 నుంచి డే 11కి, ఆ 11 రోజుల క్లాసెస్ నుంచే. ఎగ్జాక్ట్లీ అలాగే ఈ స్ట్రెస్ రిలీఫ్లో కూడా మీలో ఉన్న ఒత్తిడి అంతా రిలీజ్ అయ్యి, మీ ఫ్రీక్వెన్సీ హై అయ్యి, మీకు కావాల్సినదని, మీ మేనిఫెస్టేషన్ అన్నీ మీకు దొరుకుతుంది. మీ కళలన్నీ మీరు నిజం చేసుకుంటారు. అంత అద్భుతమైన వర్క్షాప్ ఇది. సో మీకు జాయిన్ అవ్వాలని ఉందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం చేస్తారు, వచ్చేసేయండి వాట్సాప్లోకి. వాట్సాప్ లింక్ కింద ఇవ్వబడింది. ఆ లింక్ని ఫాలో చేసుకొని వాట్సాప్లోకి వచ్చేసి అక్కడ అడిగారంటే నేను డీటెయిల్స్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఎందుకంటే నేను ఇది లిమిటెడ్ సీట్సే పెడుతున్నాను, అందరికీ అక్కడ అడ్మిషన్ ఉండదు. నాకు చాలామందిని అకామిడేట్ చేసుకునే కన్నా కొద్ది మందిని అకామిడేట్ చేసుకొని వాళ్ళలో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేయాలి అనేసి నాకు మీకు కూడా మాట్లాడేదానికి నాకు అవకాశం ఇస్తాను. కాబట్టి చాలామంది ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇది రికార్డింగ్స్ కూడా ఇస్తాను.
చేస్తాను. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది ఈ వర్క్షాప్ది. ఆల్రెడీ సెల్ఫ్ లవ్ది కూడా ఇచ్చాను వాళ్ళందరికీ లైఫ్ టైం యాక్సెస్. ఇప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అని అంటే రండి ఈ స్ట్రెస్ రిలీఫ్ వర్క్షాప్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.